స్టార్ట్ చేయొచ్చు. ఓకే మేడం. గుడ్ మార్నింగ్. ఓకే మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ఆర్మీ టీం అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, అందరికీ నా టెస్టిమోనీ తెలుసు, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ నా పేరు సుమలత అండి. అది కావలి, వెస్టేజ్ బిఫోర్ ఒక హౌస్ వైఫ్ని అంటే ఇంటికే పరిమితం అన్నమాట. కేవలం 4 గోడల మధ్యనే ఉండేదాన్ని. బయటికి ఎక్కడికి కూడా వెళ్ళేదాన్ని కాదు, ఎవరితోని పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ నాకు అమ్మ కానీ మా వారు కానీ ఎవరో ఒకరు తోడు ఉండేవాళ్ళు. అంటే బయటికి వెళ్ళి కూడా నా పని ఏది కూడా నేను చేసుకొని రాలేనమాట, ఎవరొకరు తోడు ఉండాలి. అలాంటి లైఫ్ వెస్టేజ్ ముందు. బయటికి వెళ్ళాలన్నా కానీ ఏది కావాలన్నా కానీ ఇంట్లో వాళ్ళనే అడగాలి, వాళ్ళే తెచ్చి పెట్టాలి, లేకపోతే వెళ్ళాలంటే వాళ్ళు తోడు కావాలి. అలాంటి లైఫ్ అండి. అంత అమాయకంగా ఇంట్లోనే ఉండేదాన్ని. ఇప్పుడైతే ఎవ్వరు లేరు అలాగా. కానీ ఫస్ట్ నుంచి కూడా స్కూల్ డేస్ నుంచి కూడా స్కూలు, ఇల్లు, అలాగే కాలేజ్ డేస్లో కూడా కాలేజు, ఇల్లు, ఇదే అన్నమాట. ఫస్ట్ నుంచి కూడా మ్యారేజ్ అయిన తర్వాత కూడా అత్తగారిల్లు, అమ్మగారిల్లు, ఇవే నా ప్రపంచం అన్నమాట. ఇలాగే ఉండేది. పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో ఎవరికి ఏం అవసరం కావాలో చూసుకుంటూ ఇంట్లోనే ఉండేదాన్ని. ఖాళీ టైంలో నాకు స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉంది. మా మదర్ కూడా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు. మదర్ని చూస్తూ కొంచెం కొంచెంగా నేర్చుకున్నాను. అది ఖాళీగా ఉండడం ఎందుకనని చెప్పి ఖాళీ టైంలో నాకు ఓన్గా ఇంట్లో పిల్లలకి కానీ నాకు కానీ నేను స్టిచ్ చేసుకునేదాన్ని ఓన్గా. అవి కూడా ప్రాపర్గా అన్నీ రావు, జస్ట్ బ్లౌజులు ఏ చిన్నవి స్టిచ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఎందుకంటే నేర్చుకోవాలన్నా కానీ బయటకు వెళ్ళాలి కాబట్టి ఆ వర్క్ కూడా ఇంట్లో ఉండి చేసుకోవటానికి ఆ వర్క్ అనేది వచ్చి ఉండాలి. కానీ అది బయటకు వెళ్ళి ఇంకా ప్రొఫెషన్గా నేర్చుకోవాలంటే బయట క్లాసులకో ఎవరికో దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అది కూడా కుదిరేది కాదు. ఎందుకంటే మా సార్ ఎక్కడికి వెళ్ళడానికి ఒప్పుకోరు, బయట నేనేం చేయటానికి కూడా ఒప్పుకోరు. ఏదన్నా చేస్తానన్నా కానీ వద్దు, నేను సంపాదిస్తున్నా కదా, నేను చూసుకుంటా అన్ని, నువ్వేం సంపాదించే అవసరం లేదు, నువ్వు బయటికి వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చక్కగా చూసుకుంటుంటే చాలు అని చెప్పేవాళ్ళు. ఎన్నిసార్లు అడిగినా కానీ ఏమీ చెప్పేవాళ్ళు కాదు. అలాంటి టైంలో నేను అవి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా నాకు ఏంటి ఎలా అసలుకి ఏమీ తెలియదన్నమాట. మా సిస్టర్ వచ్చేసి నాకు ఫోన్లో కూడా ఏది ఎలా ఆపరేట్ చేయటంలో కూడా తెలియదు. ఫోన్ చేయాలని నాకు ఫోన్ కూడా చేయటం కూడా నాకు ఫోన్ అంటూ కూడా లేదు. ఫోన్ కూడా పెద్ద క్యారీ చేసేదాన్ని కాదు. అమ్మ వాళ్ళకు మా వారితో ఉంటే ఫోన్ మాట్లాడేదాన్ని. నాకు వచ్చిన తర్వాత కూడా ఫోను నాకుండేది 4 కాంటాక్ట్సే. అమ్మ నెంబరు, హస్బెండ్ నెంబరు, అక్కది. ఈ 3 నెంబర్లే ఉండేవి. ఇంకెవ్వరి నెంబర్స్ ఉండేవి కాదు. అది నేను చేసేదాన్ని కాదు, వాళ్ళు చేసేవాళ్ళు. అంటే అంత ఆ పొజిషన్‌లో ఉన్న, అంటే ఆ మైండ్ సెట్ ఆ వేలో ఉన్న మనిషినన్నమాట. అలాంటిది మా సిస్టరు ఒక ఐడియా ఇచ్చింది. యూట్యూబ్‌లో ఇలా ఆన్‌లైన్ క్లాసులుంటాయి, ఇలా ఏమన్నా సెర్చింగ్ క్లాసులుంటాయి, స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటాయి, చూసుకోవచ్చని నాకు సెల్లులో నేర్పించింది. ఇలా చూసుకోవచ్చు, నువ్వు ఇలా కూడా నేర్చుకోవచ్చు అంటే నేను అట్లా యూట్యూబ్‌లో కొంచెం ఇంకా వాటిల్లోకెళ్ళి అవి స్టిచ్చింగ్ అవి చూసుకుంటూ ఏదైనా చూస్తే వెంటనే క్యాచ్ చేసి నేర్చుకుంటానన్నమాట. 1, 2 సార్లు చూస్తే చాలు వీడియో. ఖచ్చితంగా అది కరెక్ట్‌గా చేసేంత వరకు నిద్ర కూడా పోను. అట్లా యూట్యూబ్‌లో అట్లా చూసుకుంటూనే ఇంకా మోడల్స్ ఇంకా ఎక్కువ చేయడం నేర్చుకున్నాను అన్నమాట. ఎక్కువ ఏ మోడల్ అయినా సరే, ఏ డిజైన్ అయినా సరే, బ్లౌజెస్ కానీ ఏదైనా సరే, ఏది చేయాలన్నా కానీ ఒక్కసారి వీడియో చూసానంటే ఈవెన్ కొత్తగా వచ్చిన మోడల్ ఎవరైనా చూపించినా కానీ దాన్ని ఎలా స్టిచ్ చేయాలో ఒక్కసారి వీడియో చూసానంటే చాలు, దాన్ని ట్రై చేసేసి డిజైన్ చేసి ఇస్తా అంత పర్ఫెక్ట్‌గా. అంటే స్టిచ్చింగ్‌లో కూడా నాకంటూ స్పెషాలిటీ ఉండాలని చెప్పి అట్లా దాంట్లో కూడా నేర్చుకొని
మా పిల్లలకి గాని, నాకు అన్నీ మంచి మంచిగా డిజైన్ జేసేదాన్ని. మా సిస్టర్‌కి గూడా. చేస్తే అవి బయట వాళ్ళు చూసి మాకు గూడా చేసివ్వగలరా ఇలా నన్ను అడిగి, నాకు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. బయటికెళ్ళేదాన్ని గాదు. ఇంటికే తీసుకొచ్చేవాళ్ళు. మా బయట పిల్లల్ని అది మావి చూసి ఇంటికే తెచ్చిచ్చేవాళ్ళు. అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ మంత్‌కి ఒక 5,000, 6,000 అట్లా ఓన్‌గా నా వరకు పిల్లలెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని స్కూలుకి పంపించేసిన తర్వాత ఈవినింగ్ దాకా ఖాళీగుంటది గదా టైము. టీవీ టీవీ చూసుకుంటూ అట్లా చేసుకుంటూ ఉండేదాన్ని వర్కు. 5,000, 6,000 వచ్చినా గానీ అవి దాచుకోవడం గూడా తెలీదు. అవి నాకవసరానికి అన్నీ అడగటం ఎందుకు సార్‌ని, నాకంటూ దాచుకోవాలని గూడా తెలీదనమాట. నాకు చెప్తున్నా గానీ, నాకేమొద్దు అవసరానికి అన్నీ వాళ్ళే ఇస్తున్నారు గదా! ఇవి నా దగ్గరుంచుకొని నేనేం జేసుకుంటానని జెప్పి మా వారికే ఇచ్చేదాన్ని. అంటే అటువంటి మైండ్ సెట్ అంత అమాయకంగా నేను చేసుకున్నది కూడా నా దగ్గర ఉంచుకునే టాలెంట్ గూడా లేదు. నాకంటూ ఏదన్నా ఉండాలన్న ఆలోచన గూడా లేదు. అటువంటి మైండ్ సెట్ ఉన్న నాకు ఇది వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌లోకి నేనెందుకు నాకిది ఎలా పరిచయమైంది? నేనెలా వచ్చానంటే, మా సారొచ్చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారండి. మేము ఇక్కడికి టౌన్‌కి కావలి షిఫ్ట్ గాకముందు పల్లెటూరులో ఉండేవాళ్ళము. పొలాలవున్నయి. పొలాలవి ఉన్నాయి. అవి వర్క్ చేసేవాళ్ళు లేరు. పని ఎక్కువ ఎవరు చేసేవాళ్ళు లేరని కౌలుకిచ్చేసి టౌన్‌కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. మా ఫాదరు చనిపోయిన తర్వాత మా మదర్ ఒక్కళ్ళే ఉంటారు. మా మదర్ దగ్గరే ఉంటూ పిల్లల్ని జాయిన్ జేసుకొని సార్ అనేది చిన్న చిన్నగా సార్‌కి గూడా ఈ ఫీల్డ్ కొత్తే. చిన్న చిన్నగా కొంచెం అపార్ట్‌మెంటు అట్లా మేనేజర్‌గా జేసి చిన్న చిన్నగా ఫ్లాట్లు అంటే అటు ఇటు రొటేషను, మీడియేటర్‌లాగా అట్లా ఆ బిజినెస్‌లో చిన్న చిన్నగా అలవాటయిపోయి సార్ అది చేస్తూ ఉండేవాళ్ళు. బాగా పికప్ అయ్యారు. 6 ఇయర్స్ మేమొచ్చిన తర్వాత 6 ఇయర్స్ బాగా బిజినెస్ అనేది బాగా రన్ అయింది. ఏ లోటు లేకుండా జరుగుతున్నింది. ఏం గావాలన్నా అన్నీ సారే చూసుకునేవాళ్ళు. నాకు ఇంట్లో ఏం తెలిసేది గాదు. నాకేమి చెప్పేవాళ్ళు గాదు. అన్నీ సారే జూసుకునేవాళ్ళు. నేనేం అడిగేదాన్ని గాదు. సారేం జెప్పేవాళ్ళు గాదు. అట్లా జరుగుతున్న క్రమంలో సడెన్‌గా చిన్న చిన్నగా దేంట్లో అయినా గానీ సక్సెస్ అనేది ఒకేలాగా ఉండదు గదా! ఒకేలాగుండదు జర్నీ అంతా. ఒడిదుడుకులు అనేయి కంపల్సరీ కామన్‌గా ఉంటాయని నాకు అప్పుడు తెలిసింది. సారు 1 ఇయర్ అదే 1 ఇయర్ పాటు బిజినెస్ అటు ఇటు అప్ అండ్ డౌన్‌గా ఉన్నా గానీ కొంచెం మేనేజ్ జేసుకుంటూ వస్తున్నారు. మాకు చెప్పలేదు. మేనేజ్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. 1 ఇయర్ అయిపోయింది. చాలా డల్ అయిపోయింది. అంటే ఇంకెటు రొటేషన్ చేసే పరిస్థితి లేదు. అలాంటి టైంలో కొంచెం డిప్రెషన్ ఇదయ్యి సారు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తూ వెళ్తూ సడెన్‌గా ఆగిపోయారు. కానీ మాకేం అర్థమయ్యేది కాదు. ఏంటి ఆగిపోయింది? బిజినెస్ డౌన్ అయిందని కొంచెం కొంచెంగా తెలుసుకున్నాను. 1 ఇయర్ నుంచి బిజినెస్ డౌన్‌లోనే ఉంది. కానీ అయినా మేనేజ్ చేస్తూనే ఉన్నారు మా కోసం. తర్వాత సార్ ఇంకా చూ చూసుకోలేక వెళ్ళిపోయారు. అలా మేము ఫోను జేసినా లిఫ్ట్ చేసేవాళ్ళు గాదు. మేమెళ్తే మాత్రం మాట్లాడేది. కానీ మే ఫోను చేస్తే లిఫ్ట్ చేసేవాళ్ళు గాదు. ఎందుకంటే పిల్లలకి, నాకు సమాధానం జెప్పాలి. ఇవన్నీ చూసుకోలేక నేను చూసుకోలేకపోతున్నాను. ఏం చెయ్యాలి? ఏం చెప్పాలి? అన్నట్లుగా మాట్లాడేవాళ్ళు గాదు. అట్లా ఒక 2 ఇయర్స్ అలాగే గడిచిపోయింది. నాకేందంటే వన్ బై వన్ ఇంట్లో పరిస్థితులు అన్నీ గూడా ఒక్కసారిగా జీరో. సారున్నప్పుడు అంతా హ్యాపీగుండింది. అన్నీ బావున్నాయి. కానీ ఆ పొజిషన్ అనేది నేనసలు ఊహించలేదు. ఎప్పటికి నాకలాగే ఉంటదనుకున్నాను. కానీ ఆ పొజిషన్ వన్ బై వన్ పిల్లల ఫీజులు, ఇంట్లో ఖర్చులు ఇవన్నీ అప్పుడు తెలుస్తూ వచ్చాయి నాకు. ఎందుకంటే సార్ లేరు గదా! నేనే చూసుకోవాలి గాబట్టి, అవన్నీ వస్తూ ఉంటే ఇంత ఖర్చుందా? ఇంత ఇదుందా? ఇవన్నీ ఎలా మేనేజ్ జేశారనిపిచ్చింది. నాకు ఒక్క మాట గూడా చెప్పలేదు. ఇలా ఎలా మేనేజ్ జేశారు? ఇంత ఖర్చుంటదా? ఇన్‌కమ్ అనేది ఆగిపోతే ఇవన్నీ ఏం జేయాలి? ఎలా జేయాలి? ఇదే ఆలోచనుండేది. నేను చేసే వర్క్ అయితే స్టిచ్చింగ్‌లో 5,000, 6,000 ఏ మూలకి రావు. మంత్ కల్లా ఏమి ఉండేది గాదు. అలాంటి టైంలో నాకు మా వారి సార్ ద్వారా మాకు లెక్చరర్ ఇక్కడ సార్ ఫ్రెండ్ ద్వారానే మాకీ పరిచయమైంది వెస్టేజు. ఆ రోజు నేనసలు మర్చిపోలేను.
సార్‌కి ఎన్ని సార్లు చెప్పినా వినలేదని మా మా ఇంటికి ప మీ ఇంటికెళ్ళండి. వాళ్ళతో మాట్లాడండి. మా వైఫ్, మా అక్కగారుంటారు. వాళ్ళతో మాట్లాడండి. ఇదైతే నాకు వద్దు. నాకు ఏం చెప్పొద్దు అననన్నాడు. కానీ సారు వదిలిపెట్టకుండా మా ఇంటికి రావడం జరిగింది. తిరుమలరావు సార్‌ని తీసుకొని అశోక్ సారు. వచ్చిన తర్వాత కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా గానీ మాట్లాడే ఇది గూడా లేదు. అట్లా మా మదర్‌ని పిలిస్తే మా మదరొచ్చారు, మాట్లాడారు. అన్ని సారు కంపెనీ గురించి, లో ప్రొడక్ట్స్ గురించి, అన్ని కంపెనీ ఇలా ఉంటది అన్నీ చెప్పారు. అన్నీ చెప్పిన తర్వాతేందంటే, మా మదర్ కనెక్ట్ అయింది దేనికంటే హెల్త్ మీద కనెక్ట్ అయింది. ఎందుకంటే, అప్పటికే మా మదర్‌కి కిడ్నీ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్ ఉంది గాబట్టి, ఆ ప్రాబ్లమ్‌కి 1 ఇయర్ నుంచి మెడిసిన్ వాడుతున్నాం. 1 ఇయర్ నుంచి మెడిసిన్ వాడుతున్నా ఎటువంటి రిజల్ట్ లేదు. సార్ చెప్పిన దాంట్లో సప్లిమెంట్స్ వాడితే మన దాంట్లో రిజల్ట్ చాలా ఉన్నాయి అని చెప్పడంతో మా మదరు తన హెల్త్‌కి కనెక్ట్ అయ్యి, తన హెల్త్‌కి ప్రొడక్ట్స్ తీసుకోవడం జరిగింది. అట్లా ప్రొడక్ట్స్ వాడుకున్నాము. ఒక 4 మంత్స్ బాగున్నాయి. కానీ బిజినెస్ గురించి వెళ్ళాలంటే బయటికి పంపించరు. అప్పటికి నా పొజిషన్ అనేది బ్యాడ్‌గా ఉంది. అయినా మా మదర్ హోప్ ఇచ్చినా గాని వెళ్ళలేకపోయా. ఎందుకంటే సార్‌కి ఇష్టం లేదు కాబట్టి బయటికెళ్ళటం, నేను ఇవన్నీ చేయటం ఆయనకిష్టం లేదు. అట్లా హోప్ తీసుకోలేదు. మా మదర్ మాత్రం మేము ప్రొడక్ట్ వాడిన తర్వాత ఆ రిజల్ట్ నచ్చి మా మదర్ కొంతమందికి పరిచయం జేయడం జరిగింది. చుట్టుపక్కల రిలేటివ్స్‌కి అందరికి తన హెల్త్ వచ్చిన తర్వాత అందరికి పరిచయం జేసింది. అలా కొంత టీమ్ అనేది ఏర్పడింది. అలా కొంత టీమ్ ఏర్పడిన తర్వాత ఒక 5 మంత్స్ తర్వాత డైరెక్టర్ అనే బ్రాంచ్ డైరెక్టర్ పొజిషన్ వచ్చి ఒక 7,000 చెక్ అనేది నాకు అకౌంట్‌లో పడిన తర్వాత అందరూ వచ్చి ఇలా టీమ్ జేయటం వల్ల ఇలా వచ్చింది మేడం మీరు ఇంట్లో ఉన్నా గాని ఇక నుంచైనా వచ్చి మీటింగ్స్‌కొచ్చి అటెండ్ అయ్యి దీని గురించి తెలుసుకోండి మేడం. మదర్ అన్నీ చెప్పారు. మీకిప్పుడు చాలా అవసరం ఇది అని తిరుమలరావు సార్ ఎన్ని సార్లు చెప్పినా గాని వినేదాన్ని గాదు. కానీ ఆ రోజు అందరూ బలవంతంగా తీసుకొనొచ్చి సన్మానం జేసిన తర్వాత ఆ రోజు మీటింగ్‌లో ఎంఎస్ఆర్ గురువుగారి మాటలు విని అదక్కడ మాట్లాడే వాళ్ళందరి మాటలు విని కొంచెం ధైర్యమొచ్చి, ఆ రోజు నుంచి నేను చేస్తాను అనని బిలీవ్ జేసి మీటింగ్ బై మీటింగ్ అటెండ్ అవుతూ తెలుసు ఈ బిజినెస్ ఎలా జేయాలో నేర్చుకొని, ఇప్పుడు ప్రెజెంటు గోల్డ్ డైరెక్టర్‌గా ఉన్నాను. నేను వెస్టేజ్‌లో స్టార్ట్ అయినప్పుడు నా ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చేసి రూ. 93. నా హైయెస్ట్ ఇన్‌కమ్ ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్‌గా 55,000 వచ్చింది. అలా అనేది నా జర్నీ అలా స్టార్ట్ అయింది. అంటే ఏమీ తెలీదు, నా వల్ల కాదు, చేయదు అన్న దగ్గర నుంచి చిన్నగా నేర్చుకుంటే ఏదైనా వస్తది. కానీ దాన్ని ఫస్ట్ మనం జేయాలి గాబట్టి, అది అనేది నేను డైరెక్టర్ అయిన తర్వాత తీసుకున్న నిర్ణయం. అయిన తర్వాత అక్కడి నుంచి సిల్వర్, గోల్డ్ అన్నీ వర్క్ చేస్తూనే వచ్చాను. టీమ్ అనేది మంచిగా వచ్చింది. నా లైఫ్ లైనర్స్ గాని, నా అప్‌లైనర్ సపోర్ట్ గాని, అందరి సపోర్ట్ తోటి గురువుగారి బ్లెస్సింగ్స్ తోటి చిన్నగా జర్నీ స్టార్ట్ అయింది. ఈ సక్సెస్ అనేది చిన్న సక్సెస్సే. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిందనుకుంటాను. ఇంకా చాలా ఉంది జర్నీ. ఓకే ఫ్రెండ్స్. కొత్త వాళ్ళకి షార్ట్ కట్‌గా జెప్పాను. ఆల్రెడీ నా టెస్టిమోనీ అంతా అందరికి తెలుసు. మన సెక్షను ఆహ్, ప్రొడక్ట్ నాలెడ్జ్. నెక్స్ట్ వచ్చేసి సార్, ప్రసాద్ సార్. హలో! మేడం గుడ్ మార్నింగ్. చెప్పండి గుడ్ మేడం. మార్నింగ్ సార్. మీకు అవి పంపించాను చూడండి. నాకు పంపించారు. ఓకే. 1 బై 1 షేర్ జేయండి. ఓకే మేడం. ఓకే సార్. మన సెక్షన్ వచ్చేసి అందరికీ తెలుసు గదా! బ్యూటీ ప్రొడక్ట్స్. వెస్టేజ్‌లో 450 రకాల ప్రొడక్ట్‌లో బ్యూటీ అంటే హోమ్ కేర్, హెల్త్ కేర్, బ్యూటీ, పర్సనల్ కేరు, అగ్రికల్చర్ ఇలా 450 రకాల్లో మెయిన్ హోమ్ కేర్ మీద చూపిస్తాం. హెల్త్ ఎక్కువ చూపిస్తున్నాం. బ్యూటీ మీద ఎవ్వరు పెద్ద ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేదు. ఎందుకంటే బ్యూటీ ప్రొడక్ట్‌తో గూడా మనం బిజినెస్ చేయొచ్చు. బ్యూటీ ప్రొడక్ట్ బిజినెస్ చేయాలంటే ఫస్ట్ మనం అది వాడాలి. అవునా కాదా? వాడాలనంటే ఎవ్వరు దాని మీద ఇంట్రెస్ట్ చూపించట్లా. ఎందుకంటే అవి వాడాలంటే మేకప్ ఏసుకోవాలన్నా, జస్ట్ రెడీ అవ్వాలన్నా గానీ, కొంచెం బయట వాళ్ళేమన్నా అంటారేమోనని, ఇలా ఉన్నారు, అలా ఉన్నారంటారని చాలామంది నాకవేం అవసరం లేదు. నా స్కిన్ బాగుంటది, నేచురల్‌గుంటది. అవేం అవసరం లేదు. నా స్కిన్ పుట్టినప్పటి నుంచి బాగుంది. అలాగే ఉంటది. నాకు ఏ బ్రాండ్ అవసరం లేదు. ఏం అవసరం లేదు.
జస్ట్ నేను మొహం కడుక్కుంటా చాలు. నాది బానే ఉంటది. ఎందుకంటే ఆ కేటగిరీలో నేను ఉన్నా. ఎందుకంటే మా సిస్టర్ గూడా నాకు చెప్పినప్పుడు నేను వినలా. నాకవసరం లేదు అవన్నీ అననన్నా. జస్ట్ పౌడర్ గూడా అప్లై చేసేదాన్ని గాదు. ఏది క్రీమ్ గానీ, పౌడర్ గానీ ఏది అప్లై చేసేదాన్ని గాదు. జస్ట్ స్నానం చేసేటప్పుడు సోప్ తప్పనిచ్చి ఇంకేమొద్దు. సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్స్ అన్నీ మా సిస్టర్‌కి నేనే జెప్పా. కానీ దీంట్లోకొచ్చిన తర్వాత బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే ఎందుకు వాడాలి? మన ఫేస్‌కి ఎందుకు ఈ క్రీమ్స్ అనేవి వాడాలి? ఎలా ఉండాలి? మన స్కిన్ అనేది ఎలా మెయింటైన్ జేసుకోవాలి అనేది నాకు దీంట్లోకొచ్చిన తర్వాత దాని గురించి తెలుసుకున్న తర్వాత నేను వాడటం స్టార్ట్ చేశాననమాట. ఎందుకంటే ఫస్ట్‌లో నేనెన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో బ్యూటీ గూడా ఉందన్నప్పుడు, నేను హోమ్ మీటింగ్‌కి అది వెళ్ళినప్పుడు అందరూ నన్నడిగిన క్వెషన్ ఏంటంటే, "నీ ఫేస్ మీద" అంటే నా ఫేస్ మీద మంగు మచ్చలెక్కువుండేయి. బ్లాక్‌నెస్, ఫుల్ బ్లాక్‌నెస్ ఉండేది. మంగు మచ్చలు. మంగు మచ్చలు చూసి అంత క్వాలిటీ ప్రొడక్ట్స్, బెస్ట్ ప్రొడక్ట్స్ అయితే అంత మంచిగా ఉంటే నీ ఫేస్ మీద ఎందుకవున్నాయి? ఫస్ట్ నువ్వు వాడుకొని తర్వాత బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి చెప్పు అననన్నారు. చాలా మంది అదే క్వెషన్ ఏసారు నాకు. నాకేమో వాడటం ఇష్టం లేదు ఫేస్ మీద ఏ క్రీమ్స్. కానీ నేను ఇంకా అలా వెళ్ళి అందరూ అదే క్వెషన్ అడుగుతుంటే చాలామంది, నేనసలు బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి చెప్పటమే ఆపేసా. జస్ట్ ఇంతవరకు చెప్పేసి గమ్ముగుండేదాన్ని. ఎందుకు నేను వాడకూడదు? నా ప్రాబ్లమ్ నేనెందుకు క్లియర్ జేసుకోకూడదు? ఇది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీయే గదా మనది. ఈ ప్రొడక్ట్ యూజ్ చేస్తేనే గదా నేను బిజినెస్ చేయగలను అనిపిచ్చింది. కానీ ఆ ప్రొడక్ట్స్ ఎలా వాడాలి? ఎట్లా వాడాలి? సొల్యూషన్ ఉన్నా గానీ అది ఎలా వాడాలి? ఇయన్నీ తెలిసేది లేదు. ఎందుకంటే అప్పుడు ఏ మీటింగ్‌కి ఈ ప్రొడక్ట్ ట్రైనింగ్ మీటింగ్‌కి ఎక్కడికి అటెండ్ అవ్వలేదు గాబట్టి. యూట్యూబ్‌లో చూసి సుష్మా మేడం చెప్పే వీడియో చూసి ఈ మంగు మచ్చల గురించి ప్రొడక్ట్ అయితే కొనుక్కున్నా గానీ అది వాడడం తెలీల. అప్ అండ్ డౌన్ అంటే రివర్స్‌లో ఒకటి ముందు, ఒకటి వెనక తెలియక ప్రొడక్ట్ అయితే తీసుకున్నా గానీ వెనకది ముందు, ముందుది వెనకే. అట్లా కంటిన్యూషన్ లేకుండా వాడా. రిజల్ట్ రాలా. ఒక 2 మంత్స్ వాడినా గానీ అలాగే ఉంది. ఇంకా బ్లాక్‌నెస్ అవుతూ ఉంది. అంటే ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ ఎలా వాడాలో తెలీక ఒక ముందు, ఒకటి వెనక అట్లా వాడాననమాట. అలా రిజల్ట్ రాలా 2 మంత్స్. ఎందుకు రిజల్ట్ రాలేదనని మళ్ళీ ఆహ్, వీడియో ఆన్ జేసుకొని వింటే వన్ బై వన్ ఎలా వాడాలి, స్టెప్ బై స్టెప్ క్లీనింగ్ దగ్గర నుంచి ఎలా వాడాలో తెలుసుకొని వాడితే రిజల్ట్ అనేది మెల్లమెల్లగా వచ్చిందనమాట. అట్లా అప్పుడు నాకు ప్రొడక్ట్స్ మీద నమ్మకం వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు మా సిస్టర్ ఏదన్నా వేసినప్పుడు పౌడర్ గాని, ఏదన్నా చిన్నది మేకప్ ఏసి ఒక్కసారి నీ ఫేస్ చూపిస్తా చూడన్నప్పుడు నాకు క్రీమ్ ఏదన్నా అప్లై చేసినా గానీ ఫేస్ మీద పడేది గాదు. గుల్లలు చిన్న చిన్న గుల్లలొచ్చేసాయి. ఒక 5 మినిట్స్ అదంతా వేసిన తర్వాత క్లీనప్ జేసుకుంటే ఫేస్ అంతా డ్యామేజ్ అయ్యేది. అలా ఉండటం వల్ల నేనసలు వేటికి అన్నిటికి దూరంగా ఉన్నా అనమాట. కానీ ఇది తెలుసుకున్న తర్వాత క్లీనప్ అయిన తర్వాత మన ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఈవెన్ నాకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. ఏం ర్యాషెస్ ఏమి రాలేదు. నమ్మకం వచ్చింది. జస్ట్ ఫేస్ వాష్ నుంచి స్టార్ట్ జేశా. అసలు ఫేస్‌కి ఎలా మన స్కిన్ టైప్‌ననేది ఎలా తెలుసుకోవాలి అననేది తెలుసుకున్న దగ్గర నుంచి స్టార్ట్ చేశాననమాట. అదే ఈరోజు నేను వాడుకున్న విధానాన్ని బట్టి నాకు తెలిసినంత వరకు చెప్తాను. అందరూ బుక్కు, పెన్ను పెట్టుకొని నోట్ చేసుకోండి. ఎందుకంటే హోమ్ మీటింగ్ చేసేటప్పుడు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మనం కరెక్ట్‌గా సజెషన్ చేస్తే కరెక్ట్ రిజల్ట్ ఒస్తది. లేదు కస్టమర్‌ని కన్విన్స్ చేసేలాగా ఉండాలి. ఏది గూడా. ఇలా వాడితే రిజల్ట్ ఖచ్చితంగా వస్తది అని మనం నమ్మకంగా చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్. అందరూ నోట్ చేసుకోండి. బుక్కు, పెన్ను కంపల్సరీ. కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే చెప్తున్నాను. వీక్లీ వన్స్ ఒక 2 ప్రొడక్ట్స్ పెట్టుకొని డీప్‌గా చెప్తాను. ఈరోజు జస్ట్ నార్మల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మన దాంట్లో ఏమున్నాయి, ఒక 4 ప్రొడక్ట్‌ల గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే. మన వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ 12 ఇయర్స్ అబోవ్ నుంచి వాడుకునే ప్రొడక్ట్స్ ఉన్నాయి. స్కిన్ కేర్‌కి సంబంధించి స్కిన్ ప్రాబ్లమ్ గురించి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనం 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చాట్ బాక్స్‌లో ఎవరైనా రెడీగా ఉన్నారేమో యెస్ ఆర్ నో చెప్పండి. హలో!
చాట్ బాక్స్లో ఎవరైనా మెన్షన్ చేయండి. ఓకే, రాణి మేడం. ఎస్. ఓకే. ఓకే. ఓకే, యాక్టివ్గానే ఉన్నారైతే. ఓకే, 5 పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాళ్ళ ఏజ్. అంటే ప్రోడక్ట్ వాడాలంటే వాళ్ళ ఏజ్, ఫస్ట్ వాళ్ళ ఏజ్ని కనుక్కోవాలన్నమాట. వాళ్ళ ఏజ్ ఎంత ఏజ్ ఉంది, 12 ఇయర్సా, 18 ఇయర్సా, 20, ఎట్లా ఏజ్ని బట్టి కూడా మనం ప్రోడక్ట్ సజెషన్ చేయాలి. రెండు వచ్చేసి స్కిన్ టైపు, వాళ్ళది ఏ స్కిన్ టైపు, నార్మల్ స్కిన్నా, ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా అట్లా నార్మల్ స్కిన్నా, డ్రై స్కిన్నా, కాంబినేషన్ స్కిన్నా, అట్లా అన్నమాట. ఆయిలీ స్కిన్నా, ఈ స్కిన్ టైప్స్ అనేది తెలుసుకోవాలి. వాళ్ళ స్కిన్ ఏ విధంగా ఉంది, నార్మల్గా ఉందా, ఆయిలీగా ఉందా, కాంబినేషన్గా ఉందా, నార్మల్గా ఉందా, వాళ్ళ స్కిన్ టైప్ తెలుసుకొని దాన్ని బట్టి ప్రోడక్ట్ సజెషన్ చేయాలి. స్కిన్ ప్రాబ్లము, స్కిన్కి ప్రాబ్లమ్ని బట్టి, ఏజ్ని బట్టి, స్కిన్ టైప్ని బట్టి వాళ్ళకి ఏం ప్రోడక్ట్ సజెషన్ చేయాలి, అది ఏ విధంగా వాడాలి. ఈ 5 మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ ఏజ్ చూడాలి, తర్వాత వాళ్ళ స్కిన్ టైప్ చూడాలి, తర్వాత వాళ్ళ స్కిన్ ప్రాబ్లము, దానికి మనం ఏ ప్రోడక్ట్ సజెషన్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా వాడాలి, స్టెప్ బై స్టెప్ ఎలా వాడాలి. ఈ 5 పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు అడిగారు కదా, నేను ఫేస్ వాష్ అనేసి ఫేస్ వాషెస్, క్రీమ్ అంటే క్రీము, ఎట్లా పడితే అట్లా సజెషన్ చేస్తే రిజల్ట్ అనేది రాదు. ఓకే, వాటిల్లో మనం స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలంటే డ్రై స్కిన్. ఫస్ట్ వచ్చేసి డ్రై స్కిన్ ఎలా తెలుసుకోవాలంటే వాళ్ళ ఫేస్ వచ్చేసి డ్రైగా, గట్టిగా, హార్డ్గా ఉంటుంది అనమాట. పొడి పొడిగా, అంటే చర్మం అంటూ బాగా వాడిపోయినట్టు, మాయిశ్చరైజర్ లేకుండా పొడి పొడిగా ఉండి టైట్గా ఉంటే అది వచ్చేసి డ్రై స్కిన్ అనమాట. దాంట్లో మాయిశ్చరైజర్ ఏమి ఉండదు. ఆ ఫేస్లో ఎక్కువ డ్రైగా, పొడి పొడిగా, మంట పుడుతున్నట్టు అట్లా ఉంటుంది అనమాట. అది డ్రై స్కిన్. ఆయిలీ స్కిన్ వచ్చేసి ఫేసు ఎప్పుడు చూసినా కానీ, వాష్ చేసుకున్నా, రెడీ అయినా కానీ, ఎలా ఉన్నా కానీ ఎప్పుడు ఆయిలీ ఫేస్గా ఉంటుంది. అంటే జిడ్డుగా ఉంటుంది ఫేస్ అంతా కూడా ఎంత క్లీనప్ చేసుకున్నా కానీ జిడ్డుగా ఉందంటే అది ఆయిలీ ఫేస్ అనమాట. కాంబినేషన్ స్కిన్ అంటే ఫోర్ హెడ్ మీద, నోస్ మీద, అంటే గెడ్డం, దీని మీద చెమట ఎక్కువ పడుతూ కొంచెం అటు ఇటుగా ఉంటే అది కాంబినేషన్ అనమాట. కాంబినేషన్ స్కిన్, దీనికి మనం ఏ ప్రోడక్ట్ అయినా సజెషన్ చేయొచ్చు. ఆయిలీ ప్రోడక్ట్కి కొన్ని ప్రొడక్ట్స్ సజెషన్ చేయకూడదు. నార్మల్ స్కిన్ ఏదైనా సరే ఏదైనా సరే అప్లై చేసినా మనకు ఆ స్కిన్కి అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది నార్మల్ స్కిన్. అట్లా స్కిన్ టైప్ అనేది ఫస్ట్ మన స్కిన్ ఏ టైప్ అనేది చెక్ చేసుకోవాలి. డ్రై స్కిన్నా, ఆయిలీ స్కిన్నా, కాంబినేషనా, నార్మల్, అసలు ఏది లేదు అలా అనేది చెక్ చేసుకోవాలి. అదే టిష్యూ పేపర్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి. డ్రై స్కిన్ తెలిసిపోతుంది, ఆయిలీ స్కిన్ తెలిసిపోతుంది. కాంబినేషన్ స్కిన్ అనేది మీరు మార్నింగ్ లేచినప్పుడు టిష్యూ పేపర్ కొంచెం అది టిష్యూ అనేది ఫేస్ మీద పెట్టుకుంటే నుదుటి మీద, నోస్ మీద, చిన్ మీద చెమట అనేది ఆ ప్లేస్ వరకే అతుక్కుంటూ మిగతా ప్లేస్ కానీ టచ్ అవ్వలేదని అంటే అది కాంబినేషన్ స్కిన్ అనమాట. అట్లా స్కిన్ టైప్స్ అనేవి చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఫస్ట్ క్లీనప్, ఫేస్ క్లీన్ చేసుకుంటాం కదా, క్లీనప్కి అందరం రెగ్యులర్గా వాడేదేంటి, సోపే కదా. అందరూ బాతింగ్ అప్పుడు కూడా విడిగా కూడా ఎక్కువ బాడీతో పాటు ఫేస్కి కూడా సోపే అప్లై చేసుకుంటున్నారు. కానీ 12 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి సోప్ అనేది అస్సలు పెట్టకూడదు. 12 ఇయర్స్ దాకా మన ఫేస్ అనేది ఏంటంటే కొంచెం మాయిశ్చరైజర్గా, నార్మల్గా బాగానే ఉంటుంది. కానీ 12 ఇయర్స్ అబోవ్ దగ్గర నుంచి కొంచెం చేంజెస్ ఉండడం వల్ల సోప్ పెడితే స్కిన్ అనేది పగిలిపోయినట్టు, డ్రై అయినట్టు అయిపోతుంది అనమాట. కొంచెం ఓల్డ్ ఏజ్ కూడా వచ్చేస్తుంది సోప్ ఎక్కువ యూస్ చేయడం వల్ల. మన స్కిన్ టోన్ వేరు, ఫేస్కు ఉండే స్కిన్ వేరు, బాడీకి ఉండే స్కిన్ వేరు. బాడీకి ఉండేది ఏంటంటే రఫ్గా ఉంటుంది, మన ఫేస్ మీద ఉండే స్కిన్ ఏంటంటే స్మూత్గా మెత్తగా ఉంటుంది అనమాట. దానికి సోప్ పెట్టుకుంటే
సో, సోప్ పెట్టుకుంటే అది డ్రై అయిపోయినట్టు అట్లా ఉంటది. అందుకని 12 ఇయర్స్ అబోవ్ దాటిన దగ్గర నుంచి ఎవ్వరైనా సరే మన ప్రొడక్ట్స్ అనేవి బయట ప్రొడక్ట్స్ అయితే లేడీసు, జెంట్సు విడివిడిగా ఉంటాయి. మన వెస్టేజ్‌లో ఉన్న ప్రొడక్ట్స్ మాత్రము లేడీసు, జెంట్సు కంబైన్డ్‌గా యూజ్ చేసుకోవచ్చు. అటువంటి ప్రొడక్ట్స్ అన్నమాట. దాంట్లో మనకి క్లారిఫైయింగ్ ఫేస్ వాష్. మనకి ఫేస్ వాష్‌కి సంబంధించి క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఉంది. 12 ఇయర్స్ అబోవ్ దాటిన దగ్గర నుంచి వాడుకోవచ్చు. ఆయిలీ స్కిన్, పింపుల్ స్కిన్ వాళ్ళకి గూడా సజెషన్ జేయొచ్చు. డైలీ రొటీన్ గూడా స్నానం చేసేటప్పుడు గానీ, ఎప్పుడైనా సరే సోప్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. ఓన్లీ ఫేస్ వాష్ మాత్రమే యూజ్ చేయాలి. మీరు ఒక మంత్ జస్ట్ సోప్ పెట్టకుండా వాడి చూడండి ఫేస్ వాష్. కంపల్సరీ మీకు రిజల్ట్ తెలుస్తది. సోప్ పెట్టకుండా ఫేస్ వాష్‌తోనే ఫేస్ వాష్ చేసి చూడండి. ఎక్కడికైనా వెళ్ళినా డైలీ 2, 3 టైమ్స్ చేసుకోవచ్చు. బ్యాగ్‌లో గూడా క్యారీ జేసుకోవచ్చు. క్లీనప్ అనేది చేసుకుంటే అది సోప్ గాదు లిక్విడ్ టైప్‌లో ఉంటది గాబట్టి మాయిశ్చరైజర్‌గా తేముతా ఉంటదనమాట. ఫేస్ వాష్ యూజ్ చేయాలి. ఫేస్ వాష్‌లో గూడా మనకి 4 టైప్స్ ఉన్నాయి. క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఒకటి, క్లెన్జర్ టోనర్ ఒకటి, క్లీనింగ్ పర్పస్ ఫేస్ క్లీన్ చేసుకోవటానికి క్లెన్జర్ టోనర్ ఉంది. అషూరు ఫేషియల్ ఫోమ్ ఉంది. నురుగు రూపంలో ఉండేది సీ-జెల్. ఆహ్, అదే ఉంచండి సార్. ఫేస్ వాష్‌దే ఉండండి. నాకు కొన్ని పీపీటీలు నేను అందుబాటులో లేదు. నెక్స్ట్ టైమ్ నుంచి అవైలబుల్ ఉంచుతాను. నాకు ఉన్నంత వరకు అవైలబుల్ చేస్తున్నాను. ప్రొడక్ట్స్ చెప్తున్నా నోట్ చేసుకోండి. ఫేస్ వాష్‌కి సంబంధించి క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఉంది. క్లెన్జర్ టోనర్ ఉంది మన దాంట్లో. అషూరు ఫేషియల్ ఫోమ్ నురుగు రూపంలో ఉండేది సీ-జెల్ ఫేషియల్ ఫోమ్ ఉంది. ఫేస్ క్లీనప్‌కి నురుగు రూపంలో ఉండేదుంది. ఒకటి స్కిన్ ఫార్ములా 9లో వచ్చేసి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ క్లీనప్‌కి. స్కిన్ ప్రాబ్లమ్స్‌కి వాటికి స్కిన్ ఫార్ములా 9లో డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఉంది. అట్లా అషూర్ ఫేస్ వాష్ అనేది ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్, పింపుల్ స్కిన్ ఉన్న వాళ్ళకి అషూర్ ఫేస్ వాష్ ఇవ్వచ్చు. సీ-జెల్ ఫేషియల్ ఫోమ్ అనేది అషూర్‌లో నురుగు రూపంలో ఉండేదాన్ని పింపుల్స్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. మిగతా ఆల్ స్కిన్ టైప్స్ యూజ్ చేయొచ్చు. ఈ ఫేస్ వాష్ గానీ, సీ-జెల్ ఫేషియల్ గానీ ఆల్ స్కిన్ టైప్ యూజ్ చేయొచ్చు. కానీ పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రం నురుగు రూపంలో ఉండేది సీ-జెల్ ఉంటది కాబట్టి యూజ్ చేయకూడదు. సజెషన్ చేయకూడదు. క్లెన్జర్ టోనర్ ఉంది. ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత క్లెన్జర్ టోనింగ్ అంటే క్లీనింగ్, టోనింగు. దాంట్లో బయట ప్రొడక్ట్స్‌లో అయితే విడివిడిగా ఉంటది. మనకేందంటే క్లెన్జర్ టోనర్ అనేది 2 మిక్స్ అయ్యి బాలిసారు మన కోసం స్పెషల్‌గా డిజైన్ చేయబడింది. క్లెన్జర్ టోనర్. ఈ ప్రొడక్ట్స్ అషూర్ నేచురల్లు 12 ఇయర్స్ దగ్గర నుంచి సజెషన్ చేయొచ్చు. 12 ఇయర్స్ అబోవ్ దగ్గర నుంచి అషూర్ నేచురల్ ప్రొడక్ట్స్ మనం సజెషన్ చేయొచ్చు. క్రీమ్స్ గానీ, ఏవైనా గానీ. కానీ స్కిన్ ఫార్ములా 9 ఇవన్నీ ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్ అనమాట. స్కిన్ ఫార్ములా 9 అనేది ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్టు. ఇది ఓన్లీ 18 ఇయర్స్ అబోవ్. 18 ఇయర్స్ అబోవ్, 20 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి మాత్రమే సజెషన్ చేయాలి. 18 ఇయర్స్ బిలో వాళ్ళకి స్కిన్ ఫార్ములా 9 అస్సలు సజెషన్ చేయకూడదు. అది ట్రీట్మెంట్ బేస్డ్ కాబట్టి స్కిన్ అనేది స్కిన్ అనేది ఆ ఏజ్‌లో స్కిన్ అనే వాళ్ళకి ఇవ్వకూడదనమాట. అషూర్ నేచురల్‌లో ఇవ్వచ్చు మనం ప్రొడక్ట్స్ అనేవి. ట్రీట్మెంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ అన్నిటికి గూడా 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి. ఓకేనా? ఇట్లా ఫేస్ వాష్‌కి అది క్లీనింగ్ పర్పసు. క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ యూజ్ చేసుకోవాలి. అది యూజ్ చేసుకున్న తర్వాత క్లీనింగ్ చేసుకున్న తర్వాత మనము మార్నింగు, ఈవినింగు క్లెన్జర్ టోనర్ డైలీ యూజ్ చేసుకోవచ్చు. క్లెన్జర్ టోనర్ అనేది డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఫేస్ వాష్ చేసేసిన తర్వాత క్లెన్జర్ టోనర్ అనేది క్రీమ్ బేస్డ్ ఉంటది. జస్ట్ లిటిల్ బిట్ అప్లై చేసుకొని ఒక 2, 3, 5 మినిట్స్ అప్లై చేసుకొని కింద నుంచి పైకి మన వాళ్ళందరూ పైనుంచి కిందకి అప్లై చేస్తారు. ఏది గూడా క్రీమ్ గానీ, వాష్ చేయటం గానీ, ఏదైనా గానీ అప్ టు కింద నుంచి చెయ్యాలి. ఈసారి స్క్రీన్ విజిబుల్ చేస్తాను. నేను ఈసారి వీడియో కాల్‌లో చెప్తాను ఎలా వాష్ చేసుకోవాలనేది. జస్ట్ ప్రొడక్ట్స్ వరకే తెలుసుకోండి. ఏ ఏజ్ వాళ్ళకి ఎలా యూజ్ చేసుకోవాలనేది.
అట్లా క్లెన్జర్ టోనర్ యూస్ చేసుకోవచ్చు. మార్నింగ్ ఈవినింగ్ క్లీనింగ్ పర్పస్ మంచి రిజల్ట్ వస్తుంది. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకు కూడా ఫేస్ డైలీ మంకు మచ్చలు ఎక్కువ ఉన్న వాళ్ళైతే డైలీ ఫేస్ వాష్ మార్నింగ్ ఈవినింగ్ ఫేస్ వాష్ యూస్ చేయాలి. తర్వాత క్లెన్జర్ టోనర్ తోటి కూడా క్లీన్ చేసుకోవాలి. ఫేస్ వాష్ ఒక 2-3 మినిట్స్ మసాజ్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లెన్జర్ టోనర్ కూడా అప్లై చేసుకోవాలి. కంపల్సరీ అప్లై చేసుకోవాలి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు. అలా చేసుకున్నప్పుడే రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. నెక్స్ట్ సార్ ఓకే, కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్. ఫెయిర్ అండ్ లవ్లీ అది వాడుతుంటారు కదా అందరూ. ఫెయిర్ అండ్ లవ్లీ, గ్లో లవ్లీ, ఇంకా చాలా చాలా ప్రొడక్ట్స్ వాడుతుంటారు కదా డైలీ వేర్ క్రీమ్ బేస్డ్ వాష్ అయిపోయిన తర్వాత. అట్లా మన దాంట్లో ఆ ప్లేస్లో ఉన్నది ఏంటంటే కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ ఉంది, అష్యూర్ న్యాచురల్లో డే క్రీమ్ ఉంది, 50+ ఉంది, 15+ లైట్నింగ్ క్రీమ్ ఉంది. అలా ఉన్నాయి. జస్ట్ మనం పిల్లలకి 12 ఇయర్స్ అబౌవ్ తర్వాత నుంచి కూడా మనమందరం యూస్ చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం లేకపోతే డైలీ రొటీన్లో యూస్ చేసుకోవచ్చు. ఫేస్ వాష్ తర్వాత క్లెన్జర్ టోనర్ తర్వాత కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ అనేది క్రీమ్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత మాయిశ్చరైజరు, డైలీ మాయిశ్చరైజర్ కూడా ఉంది. కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ అప్లై చేసేసుకొని జస్ట్ మా పిల్లలకైతే ఫేస్ వాష్, జస్ట్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీము, నార్మల్ పౌడర్, ఈ 3 వరకే వాడుకుంటారు పిల్లలు. నేను వచ్చేసి పిగ్మెంటేషన్ ఉంది కాబట్టి నేను క్లెన్జర్ టోనరు ఇంకా స్కిన్ ఫార్ములా 9 ఈ ప్రొడక్ట్స్ అన్నీ యూస్ చేసుకుంటా. ఓకేనా. కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ అనేది ఫెయిర్ అండ్ లవ్లీ డైలీ వేర్ రొటీన్ క్రీమ్లో యూస్ చేసుకోవచ్చు. ఫెయిర్ అండ్ లవ్లీ ఇవి యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఆపేసి ఆ ప్లేస్లో మనం ఇది సజెషన్ చేయొచ్చు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఫేస్ వాష్ వరకే ఇస్తున్నారు. క్రీము తర్వాత నెక్స్ట్ ఎట్లా వాడాలో ఏ ప్రోడక్ట్ వాడాలో చెప్పటం లేదు. నేను చాలామందిని గమనించాను. ఫేస్ వాష్ ఇస్తున్నారు, వాళ్ళు ఫేస్ వాష్ చేస్తున్నారు, మళ్ళీ ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేస్తున్నారు. ఆ రెండు, ఒకటి ఏమో నార్మల్ మనకి సొల్యూషన్ కోసం వాడుతున్నారు, ఇంకొకటి మళ్ళీ బయట ప్రోడక్ట్ వాడుతున్నారు. అవి రెండు వాడటం వల్ల రిజల్ట్ రాదు. అందరూ కూడా కంపల్సరీ అది తెలుసుకొని ఫేస్కి ఏంటో అప్లై చేస్తే క్లీనింగ్ దగ్గర నుంచి అప్లై చేసుకునే క్రీమ్స్ వరకు మన దాంట్లో ఏమున్నవి కరెక్ట్గా సజెషన్ చేయాలి. చాలామంది ఫీడ్బ్యాక్ దగ్గర నేను విన్నది ఏంటంటే క్రీమ్ వాడుతున్నారు, ఫేస్కి ఏమో సోప్ పెడుతున్నారు, ఫేస్ వాష్ వాడుతున్నారు, క్రీమ్ అప్లై చేసుకోవట్లేదు, సన్ స్క్రీన్ అప్లై చేసుకోవట్లేదు. తర్వాత రిజెక్షన్స్ వస్తున్నాయి. మీ క్రీమ్ వాడిన తర్వాత నాకు బ్లాక్నెస్ వచ్చింది, నాకు ఎక్కువ అయినాయి, ఇవన్నీ కంప్లైంట్స్ ఉన్నాయి. అవనేది ఎందుకు వచ్చింది, ఏం వాడుతున్నారు అని తెలుసుకొని కరెక్ట్గా మళ్ళీ మనం కనుక చెప్తే కరెక్ట్గా చెప్పి సొల్యూషన్ ఇస్తే రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఫేస్ వాష్ ఇచ్చిన తర్వాత ఫెయిర్నెస్ క్రీమ్ ఏం వాడుతున్నారో దాని బదులు కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ పెట్టండి. లేకపోతే వాళ్ళు ఇంకేం వాడుతున్నారో అది పెట్టండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి డైలీ మాయిశ్చరైజర్ అనేది డైలీ మాయిశ్చరైజర్ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇవ్వకూడదు. ఆయిలీ స్కిన్ వాళ్ళు అప్లై చేసుకుంటే ఇంకా జిడ్డుగా ఉన్నట్టుంటుంది. ఇదేంటంటే ఓన్లీ ఫర్ డ్రై స్కిన్. మాయిశ్చరైజర్గా ఉండడానికి డ్రై స్కిన్, నార్మల్ స్కిన్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళు వాడకూడదు డైలీ మాయిశ్చరైజర్ అనేది. ఇంకా జిడ్డుగా ఉంటుంది అనమాట. ఆల్రెడీ వాళ్ళది ఆయిల్ స్కిన్ కాబట్టి ఇంకా జిడ్డుగా ఉంటుంది. డైలీ మాయిశ్చరైజర్ అందరూ మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల అప్లై చేసుకోవచ్చు, క్లీనింగు, మాయిశ్చరైజింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. అష్యూర్లో మనకి 30+ ఉంది, అష్యూర్ న్యాచురల్ 40+ ఉంది, స్కిన్ ఫార్ములా 9లో 50+ ఉంది. 30+, 40+ అనేది ఒక 3 అవర్స్ 4 అవర్స్ మాత్రమే వర్క్ చేస్తుంది. అంటే నార్మల్గా ఎక్కువ నీడలో ఉండే వాళ్ళకి, కాలేజీలకి, స్టూడెంట్స్కి, వీళ్ళకి అయితే యూజ్బుల్ అవుతుంది. పిగ్మెంటేషన్, స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవుతూ బయట వర్క్ చేస్తూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కువ ట్రావెలింగ్లో కానీ ఎక్కువ బయట తిరగటం, ఎండకి ఎక్కువ మన ఫేస్ కానీ ఎక్స్పోజ్ అవుతుంటే 30+, 40+ అస్సలు సజెషన్ చేయకూడదు. అది ఓన్లీ 2-3 అవర్స్ మాత్రమే ఉంటుంది.
50+ మనకు అడ్వాన్స్డ్‌గా వచ్చింది స్కిన్ ఫార్ములా 9లో 50+++. అది క్రీమ్ బేస్డ్‌గా ఉంటది. మాయిశ్చరైజర్‌గా ఉంటది. ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన స్కిన్ అనేది ఎండ నుంచి ట్యాన్ అవ్వకుండా కాపాడుతుందనమాట. గ్లోగా ఉండేటట్టు మార్నింగ్ ఎలా అయితే రెడీ అవుతామో ఫ్రెష్‌గా ఈవినింగ్ వరకు గూడా మన ఫేస్ అనేది గ్లోయింగ్‌గా ఉన్నట్టు ట్యాన్ అవ్వకుండా చూసుకుంటదనమాట 50+ అనేది. బయట ఎవరైనా ఎక్కువ జర్నీ చేసేవాళ్ళు లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరూ వాడుకోవచ్చు. జెంట్స్ గూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎవ్వరు పెద్దగా ఆ ప్రొడక్ట్ అనేది ఓన్లీ లేడీసే. బ్యూటీ ప్రొడక్ట్ అంటే ఓన్లీ లేడీసే అనుకుంటున్నారు. అందరూ యూజ్ చేయొచ్చు. నేను ఇద్దరికీ లేడీస్, జెంట్స్ ఇద్దరికీ కలిపి చెప్తున్నా. 30+, 40+ అనేది ఓన్లీ 2-3 అవర్స్ మాత్రమే వర్క్ చేస్తది. 50+ అనేది ఎక్కువ బయట తిరిగే వాళ్ళకి, ఎండకి ఎక్స్‌పోజ్ అయ్యే వాళ్ళందరూ గూడా 50+ సన్ స్క్రీన్, ఫేస్ వాషు, క్రీము, తర్వాత సన్ స్క్రీను ఇవి అప్లై జేసుకోండి. ఓకేనా? స్టెప్ బై స్టెప్. అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు బయటకు వెళ్ళకూడదు. అంటే మనం బయటికెళ్ళాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే రెడీ అవ్వాలి. ఒకవేళ అర్జెంట్‌గా వెళ్ళాలనిపిస్తే ఫేస్‌కి కవర్ చేసుకొని స్కార్ఫ్ గానీ, హెల్మెట్ గానీ పెట్టుకొని కవర్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే సన్ స్క్రీన్ అప్లై చేసిన వెంటనే గనక ఎండకి ఎళ్తే ట్యాన్ అయిపోతదనమాట ఫేసు. అదనేది వర్క్ చేయదు. ఫేస్‌కి క్రీమ్ అనేది వర్క్ చేయదు. హాఫ్ అన్ అవర్ అన్నా గ్యాప్ ఉండాలి సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత. అట్లా చిన్న చిన్న టిప్స్. చిన్న చిన్న టిప్స్‌తో గనక మనం ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఉంటే మంచి రిజల్ట్ ఒస్తది. వెంటనే వెళ్ళాలంటే మాత్రం బయటికి స్కార్ఫ్ గానీ, హెల్మెట్ గానీ పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ దాకా బయటకు వెళ్ళకూడదు సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత. ఓకేనా? క్లియర్? నెక్స్ట్. ఓకే. ఇప్పుడు వచ్చేసి ఇప్పటిదాకా అష్యూర్ న్యాచురల్ వాడాం. ఏ ప్రాబ్లమ్స్ లేకపోయినా పిల్లల దగ్గర నుంచి అందరూ యూజ్ చేసుకునేటట్టు అష్యూర్ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకున్నాం. కానీ స్కిన్‌లో గూడా ఏజ్ పైన పడే కొద్దీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటివంటే ఫస్ట్ పిగ్మెంటేషన్ అంటే మొహం మీద, కళ్ళ చుట్టూరు అంతా నల్లగా డార్క్ ప్యాచెస్ లాగా వస్తాయన్నమాట. పిగ్మెంటేషన్ మంగు మచ్చలని గూడా అంటారు. అట్లా మంగు మచ్చలొస్తాయి. వ్రింకిల్స్ ముడతలు అంటే మనం నవ్వినా, చేసినా ఫేస్ మీద అది వ్రింకిల్స్ అనేది ముడతలొస్తాయి. డ్రై అయిపోతుంటది స్కిన్ను. హైడ్రేషన్ ఉండదు. మాయిశ్చరైజర్ ఉండదు. ఎందుకంటే వాటర్ క్వాంటిటీ గూడా తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి డ్రై అయిపోతది ఫేసు. బ్లెమిషెస్, పింపుల్స్ ఎక్కువ మోతాదులో అందరికీ ఆయిలీ స్కిన్ గానీ, విడిగా బయట పొల్యూషన్‌కది ఇప్పుడు ఎక్కువగా లేడీస్‌కి గానీ, జెంట్స్‌కి గానీ అందరికి పింపుల్స్. అవి గూడా పెద్ద పెద్దవి పింపుల్స్ అన్నమాట. పింపుల్స్ ఎక్కువ ఉన్నాయి. అట్లా స్కిన్ అనేది డల్‌నెస్ అయిపోతూ ఉంటది. షైనీగా ఉండదు. అట్లా అండర్ ఐ సీరమ్. ఐ మీద ఐ చుట్టూరు అంటే కళ్ళ చుట్టూరు గూడా డార్క్ ప్యాచెస్ నిద్ర లేక హార్మోన్స్ ఇన్‌బాలెన్స్ గానీ, ఇట్లా నిద్ర లేక కొన్ని హార్మోన్స్ ఇన్‌బాలెన్స్ వల్ల అట్లా కంటి చుట్టూరు గూడా బ్లాక్‌నెస్ వస్తదనమాట. ఇవన్నీ గూడా స్కిన్‌కుండే ప్రాబ్లమ్స్. వీటిల్లో ఏది ఉన్నా గానీ ఈ ప్రాబ్లమ్స్‌లో మనము ప్రొడక్ట్స్ అనేవి అష్యూర్‌లో వాడుకుంటే సొల్యూషన్ ఉండదు. స్కిన్ ఫార్ములా 9లో యూజ్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లమ్‌లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా గానీ స్కిన్ ఫార్ములా 9 ట్రీట్మెంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఒక 6 మంత్స్ కంటిన్యూగా యూజ్ చేసుకోవాలి. పిగ్మెంటేషన్‌కి అయితే జస్ట్ చెప్పేస్తాను. నెక్స్ట్ టైము ఒక్కొక్క ప్రొడక్టు చెప్తానండి. పిగ్మెంటేషన్‌కైతే సొల్యూషన్ వచ్చేసి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. మన దాంట్లో పిగ్మెంటేషన్‌కి, ఏజ్ స్పాట్స్‌కి వీటన్నిటికి కూడా సొల్యూషన్ ఏందంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అన్నమాట. అట్లాగే వ్రింకిల్స్ ముడతలు ఫేస్ మీద ముడతలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి వచ్చేసి యూతల్ ఎక్సర్. స్కిన్ ఫార్ములా 9లో ప్రొడక్ట్సే చెప్తున్నాను. పిగ్మెంటేషన్‌కి, ఏజ్ స్పాట్స్ వీటన్నిటికి గూడా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యూజ్ చేయాలి మార్నింగు, ఈవినింగు. వ్రింకిల్స్ ముడతలు ఎక్కువ ఉన్న వాళ్ళకేందంటే యూతల్ ఎక్సర్ యూజ్ చేయాలి. అలాగే కంటి చుట్టూరు బ్లాక్‌నెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అండర్ ఐ సీరమ్ అప్లై జేయాలి. అండర్ ఐ సీరమ్ అనేది చూడాలి. డ్రై స్కిన్ ఎక్కువ డ్రై అయిపోతున్న వాళ్ళకి హైడ్రేషన్ క్రీమ్ ఉంది స్కిన్ ఫార్ములా 9లో. హైడ్రేషన్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇది ఎలా అంటే పిగ్మెంటేషన్‌దయితే ఫేస్ వాషు, బ్రైట్నింగ్ ట్రీట్మెంటు, జస్ట్ సన్ స్క్రీను ఇంకేదన్నా మన ఏయన్నా క్రీమ్స్ అప్లై చేసుకోవచ్చు. అండర్ ఐ సీరమ్‌కయితే ఫేస్ వాషు, అండర్ ఐ సీరము
అండర్ ఐ సీరమ్. జస్ట్ మళ్ళీ వ్రింకిల్స్‌కి అయితే కూడా ఫేస్ వాష్, డీప్ క్లెన్జింగ్ ఆయిల్, యూతల్ ఎక్సర్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అట్లా 1 బై 1 యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం చెప్పేటప్పుడు ఒక 2 ప్రొడక్ట్స్ చెప్పి అవి ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఓకేనా? అలా బ్లెమిష్ అంటే మొటిమలకి ఎక్కువ మొటిమలు ఉంటాయి కదా, పెద్ద పెద్దవి ఉంటాయి కదా, చిన్న చిన్నవైతే మన ఫేస్ వాష్, నార్మల్ ఫేస్ వాష్తో యూజ్ అయిపోతుంది. మనకి బ్లెమిష్ జెల్ అనేది పింపుల్స్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటాయి, ఎందుకంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంటుంది. అందుకని అవి పింపుల్స్ ఉన్న వాళ్ళకి బ్లెమిష్ జెల్ అనేది ఉంది. స్కిన్ ఫార్ములా 9లో బ్లెమిష్ జెల్, డీప్ క్లిన్జింగ్ ఆయిల్ వాష్ చేసుకొని బ్లెమిష్ జెల్ అనేది నైట్ ఫేస్ మీద ఓన్లీ డ్రాప్ బై డ్రాప్, పింపుల్ ఉన్న చోట మాత్రమే, ఫేస్ అంతా అప్లై చేయకూడదు, పింపుల్ ఉన్న చోట మాత్రమే బ్లెమిష్ జెల్ అనేది జస్ట్ డ్రాప్ లాగా పెట్టి అప్లై చేసుకోవాలన్నమాట. అట్లా స్కిన్ ఫార్ములా 9లో ట్రీట్మెంట్ బేస్డ్ అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. అష్యూర్ న్యాచురల్ అనేవి 12 ఇయర్స్ అబోవ్ దగ్గర నుంచి యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? జస్ట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ఏమన్నా నోట్ చేసుకోలేదో నోట్ చేసుకోండి అందరూ. అష్యూర్ ఫేస్ వాష్, అష్యూర్ న్యాచురల్, స్కిన్ ఫార్ములా 9, ఈ 3 కూడా అష్యూర్ న్యాచురల్ అనేవి 12 ఇయర్స్ అబోవ్ దగ్గర నుంచి యూస్ చేయొచ్చు. స్కిన్ ఫార్ములా 9 అనేది స్కిన్ ప్రాబ్లమ్స్ని బట్టి స్కిన్ ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్ కాబట్టి 18 ఇయర్స్ అబోవ్ నుంచి యూస్ చేసుకోవాలి స్కిన్ ఫార్ములా 9. వాటిల్లో ఫస్ట్ మనం కస్టమర్ దగ్గర నుంచి చేసుకోవాల్సి అంటే వాళ్ళ ఏజ్ ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళ స్కిన్ ప్రాబ్లం ఏంటో చూసి వాళ్ళకి ఏమేమి ప్రోడక్ట్స్ సజెషన్ చేయాలి. తర్వాత స్టెప్ బై స్టెప్ ఎలా వాడించాలి, స్కిన్ ప్రాబ్లం అయినా స్కిన్ టైప్ అయినా అన్ని ప్రోడక్ట్స్ మనవి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా వాడించాలి, ఇవి మాత్రం కంపల్సరీ ఉండాలి. ఒకటి వాడిచ్చి కస్టమర్ వద్దన్నారని సరే అంతవరకే వాడండి అని నేను చెప్తే రిజల్ట్ రాదు, మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా రాదు. ఈ ప్రోడక్ట్ అనేది బాగలేదు అని వస్తుంది, బాగలేదు అని వచ్చిందంటే మనం కరెక్ట్గా సజెషన్ చేయలేదు. చెప్పాను కదా ఇందాక, ఫేస్ వాష్ ఇచ్చారు, ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్నారు, రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? అదే ఫేస్ వాష్ ఇచ్చి మన కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ ఇచ్చి ఏదన్నా సన్ స్క్రీన్ 30+, పిల్లలకైతే 30+ అట్లా మీరు కానీ సజెషన్ కానీ ఇచ్చుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా? స్టెప్ బై స్టెప్ వాడించండి, ప్రోడక్ట్ అనేది క్లారిటీగా పెట్టి వాడించండి. ఓకే, ఇంకో నెక్స్ట్ ఫేస్ వాష్లో రకాలు చెప్పాను కదా. అష్యూర్ ఫేస్ వాష్ ఉంది, సీజెల్ ఫేషియల్ ఫోమ్ ఉంది. ఫేషియల్ ఫోమ్ అనేది పింపుల్స్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు, నురగ రూపంలో ఉంటుంది, అది పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. ఆల్ స్కిన్ టైప్స్ వాడుకోవచ్చు. క్లెన్జర్ టోనర్ అనేది మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ అందరూ యూస్ చేసుకోవాల్సిన ప్రోడక్ట్. ఎలా? ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత క్లెన్జర్ టోనర్ అది క్రీమ్ బేస్డ్ లిటిల్ బిట్ అప్లై చేసుకొని ఒక 5 minutes అప్లై చేసుకొని క్లీనప్ చేసుకుంటే స్కిన్ అనేది నీట్గా ఉంటుంది, ట్యాన్ కూడా రిమూవల్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సన్ స్క్రీన్ అనేది 30+ ఉంది, 40+ ఉంది. 30+, 40+ ఓన్లీ 2-3 hours మాత్రమే యూజబుల్. ఎక్కువ జర్నీస్ కానీ బయటకు అది ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అయ్యే పని అయితే 50+ వాడండి. 50+ స్కిన్ ఫార్ములా 9లో 50+ సన్ స్క్రీన్ ఉంది, అది యూస్ చేయండి. ఓన్లీ 30+, 40+ జస్ట్ నార్మల్ హౌస్ వైఫ్లకి జస్ట్ ఒక 2-3 hours మాత్రమే స్కూల్కి కాలేజీలకి వీళ్ళకి ప్రిఫర్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పిగ్మెంటేషను ఇవన్నీ ఉన్న వాళ్ళకి బ్రైట్నింగ్ ట్రీట్మెంటు, పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ బేస్డ్ బ్లెమిష్ జెల్ యూస్ చేసుకోవచ్చు. డ్రై స్కిన్ వాళ్ళకి హైడ్రేషన్ క్రీమ్ ఉంది స్కిన్ ఫార్ములా 9లో. అలాగే కంటి చుట్టూ బ్లాక్గా ఉన్న వాళ్ళకి అండర్ ఐ సీరమ్ ఉంది. అట్లా స్కిన్ ఫార్ములా 9లో కూడా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అట్లా 1 by 1 జస్ట్ 2 ప్రోడక్ట్స్ తీసుకుంటూ వీక్లీ వన్స్ బ్యూటీ సెక్షన్ పెట్టుకొని 2 ప్రోడక్ట్స్ గురించి డీప్గా ఏది ఎలా వాడాలో తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, సుమలత మేడం. థ్యాంక్ యూ సార్. స్కిన్ ఫార్ములా ఈరోజు వండర్ఫుల్ గా చెప్పారు మేడం, మంచి సబ్జెక్ట్ ఇచ్చారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ సుమలత మేడం. వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ తరఫున. లీడర్స్ గుడ్ మార్నింగ్. ఒక 5 మెంబర్స్ ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వగలరా? 5 మెంబర్స్ వెంటనే చెప్పండి. సబ్జెక్ట్ నుంచి మీకు ఏం తెలుస్తుందో, ఏం ఫీడ్బ్యాక్ ఇస్తారో ఒకసారి. ఓకే ఓకే, గుడ్ మార్నింగ్. నాగలక్ష్మి మేడం, హలో నువ్వు చేసుకోండి మేడం. నాగలక్ష్మి మేడం. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సుమలత మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మీ టెస్టిమోనీ చాలా బాగుంది మేడం. స్కిన్ టైప్స్ గురించి ఏ క్రీమ్ ఎలా వాడాలో చాలా బాగా చెప్పారు మేడం. మాకు అర్థమయ్యేలాగా నిదానంగా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రాణి మేడం. సుమలత మేడం, గుడ్ మార్నింగ్ అండి. ఫేస్ వాష్ లో రకాలు చెప్పారు. చాలా థ్యాంక్స్ మేడం. 5 రకాలు చెప్పారు, నేను తెలుసుకున్నాను. నాకు తెలియదు ఇది. థ్యాంక్ యూ మేడం. వినిత మేడం. గుడ్ మార్నింగ్ సుమలత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా క్లియర్ గా నీట్ గా చెప్పారు మేడం. ఏం వాడాలో నాకు కూడా తెలియదు. రేపటి నుంచి నేను కూడా వాడతాను మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా క్లియర్ గా నీట్ గా చెప్పాను. పింపుల్స్ కి ఏం వాడాలి నా బాగా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రభు శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సుమలత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం చాలా వివరంగా చెప్పారు. అది చిన్న చిన్న టిప్స్ ఎవరు చెప్పరు. అప్ టు డౌన్వర్డ్ యూజ్ చేయాలి క్రీమ్ అనేది. అవి గనక చక్కగా చేస్తే చాలా బాగా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మనవన్నీ. అది సన్ స్క్రీన్ లో అసలు సన్ స్క్రీన్ కూడా ఎట్లా వాడాలి ఏంటి చాలా బాగా చెప్పారు మేడం. ఇప్పుడు దాకా పెద్ద మీటింగ్లు తప్పించి ఇట్లా ఈ మీటింగ్ ఎవరు చెప్పలేదు. ఫస్ట్ టైం అయినా కూడా చాలా క్లారిటీగా చెప్పారు. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ టైం వీడియో విజిబుల్ లో చేస్తాను. ఓకే. సన్ స్క్రీన్ అనేది మెయిన్ మేడం. ఎంత తీసుకోవాలనేది ఒక క్లారిటీ ఉండదు. అది Yes. మాత్రం బాగా వచ్చింది సన్ స్క్రీన్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. భాషా సార్ ఏనాటి? గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టిజియన్స్. ఈరోజు మీటింగ్ బాగా వచ్చింది. కొత్త కాన్సెప్ట్ లాగా ఉంది ఈరోజు. బ్యూటీ ప్రొడక్ట్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు నడుస్తున్న మొత్తం బ్యూటీ ప్రొడక్ట్స్ మీద బిజినెస్ నడుస్తుంది. కానీ బ్యూటీ ప్రొడక్ట్స్లో ఇంత సబ్జెక్ట్ ఉన్నట్టు మేడం కొత్తగా చెప్పారు. కొంత టెర్మినాలజీ అందరికి కొత్తలాగా ఉంది. కొద్దిగా ఎలాబరేటివ్గా చెప్తే ఇంకా నీట్గా వచ్చిద్దేమో అనుకుంటున్నాను. ఆ క్లెన్జింగ్ అనే పదాలు కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయి, అవి అర్థం కావట్లేదు అనుకుంటున్నా. నాకైతే Okay, అర్థం ఇంకా కొద్ది క్లారిటీ కాదు. పిగ్మెంటేషన్ అంటే ఏంది, ఎష్యూర్ అంటే ఏంది, ఇట్లాంటి పదాల్లో మామూలుగా ఏ ఏ ప్రొడక్ట్స్ జనరల్గా బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే జనరల్గా లేడీసే వాడతారు అనుకున్నారు. కానీ కొత్తగా జెంట్స్ కూడా వాడచ్చు అన్న విషయం చెప్పుకొచ్చారు. ఆ ప్రొడక్ట్స్ Yes. ఎట్లా వాడాలి, ఎట్లా అయ్యిందనేది డిఫరెంట్గా ఉంది సబ్జెక్టు. అందరూ కూడా మన వెస్టిజియన్స్ అందరూ కూడా వాడినా చాలా బాగుంటుంది. మన ప్రొడక్ట్స్కి ఫార్వర్డ్ అందరికి ప్రమోట్ చేయడానికి చాలా ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను నేను. ఈ రోజు అయితే సబ్జెక్ట్ చాలా నీట్గా చెప్పారు. నెక్స్ట్ టైం నుంచి 2 ప్రొడక్ట్స్ తీసుకొని డీప్ గా డిస్కస్ చేద్దాం. ఇది డిఫరెంట్ గా ఎట్లా, ఎందుకంటే డ్రై స్కిన్, మామూలుగా మాయిశ్చరైజర్ స్కిన్, ఆ స్కిన్ లో వేరియేషన్స్ ఉన్నాయి. ఆ వేరియేషన్ ఎట్లా ఐడెంటిఫై చేయాలన్నది ఇంకొద్దిగా నీట్ గా చెప్తే అర్థం అయింది. అది కొద్దిగా ప్రాక్టికల్ గా ఉంటే బాగుంటది అన్నట్టుగా అనిపించింది నాకైతే. ఓకే సార్, నెక్స్ట్ టైం వీడియో విజిబుల్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గూడుపల్లి శ్రీలత మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం సుమలత మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. అందరికీ అర్థమయ్యేలా చాలా ఈజీగా ఉంది. ఓకే, అందరూ చాలా బాగా మాట్లాడటానికి ట్రై చేస్తున్నారు. కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. లీలారాణి మేడం గుంటూరు.
గుడ్ మార్నింగ్ సుమలత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు సెషన్ చాలా బాగా చెప్పారు మేడం. ఏజ్ లిమిట్ గురించి, క్రీమ్స్ యూసేజ్ గురించి, సన్ స్క్రీన్ గురించి కూడా బాగా చెప్పారు. అది ఎంత టైం వరకు వర్క్ అవుతుందని. నాకు ఆ ఏజ్ లిమిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రజని మేడం ఏజెంట్లా? రజని మేడం రజని మేడం ఏజెంట్లా? నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుమలత మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. మేడం చక్కగా చాలా బాగా చెప్పారు మేడం. 3 రకాల స్కిన్లు ఎలా వాడాలి, ఏంటి ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ ప్రోడక్ట్ ఏ టైంలో ఎట్లా యూజ్ చేయాలో చాలా బాగా చెప్పారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్. లాస్ట్ వన్ బుచ్చిరెడ్డిపాలెం అనిల్ సార్. బుచ్చిరెడ్డిపాలెం లాస్ట్ వన్ అనిల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం సుమలత మేడం. గుడ్ మార్నింగ్ సార్. బాగా చెప్పారు మేడం మీరు. ఫేస్ వాక్ ఎలా వాడాలి, అందరూ వాడుకోవచ్చు, మగవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అనేది బాగా చెప్పారు. సిన్నులో 3 రకాలు బాగా చెప్పారు మేడం. కరెక్ట్ టైం. మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, మీకు కాల్ చేసి కనుక్కుంటాను మేడం. ఖచ్చితంగా సార్, కాల్ చేయండి. ఎలా వాడాలి కొన్ని కనుక్కుంటే మాకు చెప్పండి మేడం. ఓకే ఓకే సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ సుమలత మేడం. స్కిన్ లో వేరియేషన్స్ కానీ, స్కిన్ డిఫరెంట్ కానీ మొత్తం ఈ రోజు చెప్పినటువంటి సెషన్ వండర్ఫుల్ గా ఉంది. ఇంకా మరి పీపీటీతో వీడియోస్ తో మరిన్ని కొత్త స్కిన్ ఫార్ములాతో కొత్త సబ్జెక్ట్ తో మరి ఇంకా చాలా మోర్ టైమ్స్ మాకు మన ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీకి మీరు జూమ్ ఇవ్వాలని, సెషన్ ఇవ్వాలని కోరుకుంటాం మేడం. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్. మీ టెస్ట్ మనీ కానీ వండర్ఫుల్ గా ఉంది. మీరు త్వరగా సక్సెస్ కావాలని బాగుంది కోరుకుంటాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. విజయ్ సార్, ఓవర్ టు యు సార్. విజయ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సుమలత మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. మన ఫ్యామిలీ ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీమ్ కి ఈరోజు మంచి సెషన్ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద మంచి సెషన్ ఇచ్చారు. చాలా వండర్ఫుల్ గా చెప్పారు. థ్యాంక్ యూ రియల్లీ. మరలా మీరు చెప్పినట్టు నెక్స్ట్ టైం విజిబుల్ తో వీడియోతో ఎలా యూజ్ చేయాలనేది ఒక డెమో రూపంలో కూడా మనకి లైవ్ లో గనక సెషన్ జరిగితే ఇంకా చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. చాలా మంది అడుగుతున్నారు. ఖచ్చితంగా చేద్దాం. రెడీగా ఉండండి. త్వరలోనే మీకు మళ్ళీ ఇంకో జూమ్ సెషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుమలత మేడం. సండే అయితే బెటర్ అనుకుంటా. అదే మీకు సండే అయితే చూస్తాను. అంటే అందరూ కూడా అప్పుడైతే హడావిడి లేకుండా ఉంటారు. డైలీ రొటీన్ అయితే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు అందరూ హడావిడి మీద ఉంటారు. మనకి సండే అయితే పీస్ఫుల్ గా దాన్ని నోట్ చేసుకోవడానికి ఉంటది. అలాగే మేడం, అలాగే. ఓకే సార్. టోటల్ గా సుమలత మేడం మీరు ప్రోడక్ట్ నాలెడ్జ్ కానీ, స్కిన్ కేర్ కానీ టోటల్ గా ఇప్పటి నుంచి మీరే వండర్ఫుల్ గా మీరు జూమ్ చేసిన వాళ్ళని కోరుకుంటాం మేడం. నేనే కాదు, నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్ చేయాలి. ప్రొడక్ట్ నాలెడ్జ్ అందరూ నేర్చుకుంటే అందరూ కూడా వెస్టేజ్ ఆర్మీ జూమ్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చెప్పాలి. కంటిన్యూగా నేర్పించేంత వరకు మీరు నేర్చుకున్న తర్వాత లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. విజయ్ సార్, ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా? మీటింగ్స్ ఉన్నాయి. ప్రసాద్ సార్ ఏమన్నా మీటింగ్స్ పోస్టర్స్? ఈరోజు సున్నిపేటలో మీటింగ్ ఉంది. అట్లాగే ప్రసాద్ సార్ ఏదైనా? అలాగే అవార్డ్ ఫంక్షన్ గురించి కూడా 24వ తారీఖు అవార్డ్ ఫంక్షన్ ఉంది. పోస్టర్ షేర్ చేయగలరా? లేటెస్ట్ చూడండి. 12వ తారీఖు మంగళవారం మార్కాపురంలో ఉదయం 9 గంటలకి బిజినెస్ సెమినార్ ఉంది. 12వ తారీఖు మార్కాపురం కోర్ట్ సెంటర్ ప్లస్ క్లబ్ ఉదయం 9 గంటలకి మార్కాపురం. నెక్స్ట్ అన్న. అలాగే 15వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకి గుంటూరు నండూరు కోటేశ్వర కళ్యాణ మండపంలో ఆ బిజినెస్ సెమినార్ ఉంది. టికెట్స్ ఇంకా బుక్ చేయకుండా ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ త్వరగా బుక్ చేసుకోండి. 15th ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే రోజున ఫ్రైడే ఆఫ్టర్నూన్ 2 PM. నెక్స్ట్ 16వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకి కావల్లో ఉంది మరలా బిజినెస్ సెమినార్.
అగ్రి ట్రైనర్ మానస్ సార్, పిఎస్ఆర్ గురువు గారు, ఎంఎస్ఆర్ గురువు గారు వస్తా ఉన్నారు కాబట్టి కావలి టీం మెంబర్స్ అందరూ కూడా అలర్ట్ గా ఉంటూ ఇంకా టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకోలేదు వెంటనే అశోక్ బాబు సార్కి మీ టికెట్స్ అనేది త్వరగా టీం మెంబర్స్ అందరు కలిపి బుక్ చేసేసేయండి. నెక్స్ట్ అలాగే 12వ తారీఖు మంగళవారం పొన్నూరు ఉదయం 10 గంటలకు డిఎల్సిపి మీటింగ్ పిఎస్ఆర్ గురువు గారిది, రేపలలో మధ్యాహ్నం 2 గంటలకి, అలాగే తెనాలిలో సాయంత్రం 5 గంటలకి పిఎస్ఆర్ గురువు గారి బిజినెస్ మీటింగ్స్ ఉన్నాయి 12వ తారీఖు మంగళవారం. నెక్స్ట్ అట్లాగే ఫైనల్ గా వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్ విఏఎఫ్ విజయవాడ 24 ఆగస్టు ఉదయం 9:30 గంటల నుంచి స్టార్ట్ అవుతా ఉంటది. ఈ మంత్ ఎవరైతే లీడర్స్ అచీవ్ అయ్యారో మీ పిన్ లెవెల్స్ బ్రాంజ్ డైరెక్టర్ కానివ్వండి, సిల్వర్ డైరెక్టర్ కానీ ఇట్లా మీ లెవెల్స్ ఏదైతే అచీవ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా అవార్డు ఫంక్షన్ వెస్టీజ్ మేనేజ్మెంట్ తరఫున మనం 24 ఆగస్టు విజయవాడలో ఆయన హోటల్ కన్వెన్షన్ సెంటర్లో మనం అవార్డు తీసుకోబోతున్నాం. అవార్డు తీసుకోవడానికి ఉన్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. 24న విజయవాడ విఏఎఫ్ వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్ లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. క్లోజా ఓకే. థ్యాంక్ యూ సుమన్ సార్, విజయ్ థ్యాంక్ యూ సార్, సుమలత మేడం. విజయ్ సార్ చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్. అదే వెంకట్ సార్ది థ్యాంక్స్ చెప్పారని ఒకసారి. గోపాల్ సార్, డాక్టర్ గోపాల్ సార్, గుడ్ మార్నింగ్. గోపాల్ గుడ్ సార్, మార్నింగ్. గుడ్ మార్నింగ్ గోపాల్ సార్. గుడ్ మార్నింగ్ వెంకట్ సార్. సార్, వెంకట్ సార్ది థ్యాంక్స్ చెప్పారు సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. సో ఎప్పుడైతే మనం అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎవరైనా ఒకళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చెప్పగానే మన వెస్టీజ్ ఆర్మీ టీం ప్రతి ఒక్క లీడర్ కూడా ఇండివిజువల్ గా ఆలోచించి అందరికి ఎవరికి తగ్గ సహాయం వాళ్ళు చేశారు కాబట్టి ఒకసారి వెంకట సార్ వచ్చినారా? హరిబాబు సార్, వెంకట సార్ వచ్చున్నారా జూమ్ లోకి? లేదు సార్, ఇంకా రాలేదు. లేదు సార్, రాలేదు ఇంకా హాస్పిటల్ నుంచి రాలేదు, వస్తారు. ఉన్నారు. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ వెస్టీజ్ ఆర్మీ టీం అందరికి కూడా హృదయపూర్వకంగా వెంకట సార్ దగ్గర నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లీడర్స్. సో హరిబాబు సార్ ఒకసారి మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మాట్లాడండి. వెంకట సార్ చాలా బాగుంది సార్. అందరూ సహకారం చేసినందుకు సహకారం వెస్టీజ్ తరఫున అందరూ దాంతో సహాయం చేసినందుకు చాలా కొద్దిగా మన ద్వారా కొద్దిగా సహాయం చేశాం సార్. థ్యాంక్ యూ సార్ ఆన్ ద హాల్ వెస్టీజ్. ఓకే సార్, ఇప్పుడైతే వెంకట్ సార్ చాలా బాగుంది సార్, కొద్దిగా పర్వాలేదు.